నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బాపట్ల పట్టణంలోని దేవుడి మాన్యంలో ఓ చిన్నారిపై కుక్కల దాడి. భూగర్భ జలాల పెరుగుదలకు అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. సమస్యలు లేని మానవుడు ప్రపంచంలో ఎక్కడా లేరు. బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. శ్రీ విద్యా సంస్థలు గత 30 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న విద్యా సంస్థల కృషి ప్రశంసనీయమని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి పి ఏసయ్య అన్నారు. శ్రీ విద్యా జూనియర్ కళాశాలలో విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. జేఈఈ ఐఐటి మెయిన్స్ 2024-25 సంవత్సరం ఫలితాల్లో విద్యా మెగా కళాశాల విద్యార్థులు బాపట్ల జిల్లా స్థాయిలో 98.85% బాపట్ల జిల్లాలో ప్రథమ స్థానాన్ని పొందారని విద్యా సంస్థల డైరెక్టర్ ప్రకాష్ రావు అన్నారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో బాపట్ల జిల్లాలో 98.85%తో ప్రథమ స్థానంలో నిలిచిన విఎస్జి ఆదిత్య 92.93తో, హానిష్ కుమార్ 87.77%తో, వై వినీలా సాత్వికలను అభినందించారు. ఈ సభలకు అధ్యక్షత వహించిన విద్యా మెగా స్టడీ సర్కిల్ ప్రిన్సిపల్ షేక్ సుబానీ మాట్లాడుతూ ఈ ర్యాంకులు రావడానికి సహకరిస్తున్న కళాశాల సిబ్బందికి, ఎంతగానో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ విద్యా సంస్థల డైరెక్టర్ ఎన్ ప్రకాష్ రావు, డైరెక్టర్ తులసి కృష్ణ, విద్యా మెగా స్టడీ సర్కిల్ విద్యార్థులు, మన విద్యా స్కూల్, ఎన్పిఆర్ విద్యా స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాదాపు 15 సంవత్సరాలుగా సేవ చేసినటువంటి 91 నుంచి 91 దాదాపు 23 ఇయర్స్ స్థాపించి నడుపుతున్నారు. వారికి మీ అందరి తరఫున, తల్లిదండ్రుల తరఫున, ఇంటర్ విద్యా తరఫున, నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక ఆలోచన రావడం అనేది ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు మన కోట్ల రూపాయలు సంపాదించాలి అనేది ఆలోచన, 1 కోటి మంది విద్యార్థులు సంపాదించాలి అనేది ఒక ఆలోచన. మనకు తెలిసినటువంటి మంజునాథ సినిమాలో 1 కోటి శివలింగాలు ప్రతిష్ఠించాలనేటువంటి మంజునాథుల యొక్క ఆలోచన. అలాగే మంచి విద్యార్థులు ఈ సమాజానికి అందించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ముందు పెడుతున్నారు విద్యా మెగా స్టడీ సర్కిల్. మరి ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులు నయం చేయవచ్చని చందోలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ షారోన్ రాణి తెలిపారు. ఆయుర్వేద వైద్యశాలలో ఆమె విలేకరులతో మాట్లాడారు. పిట్లవానిపాళెం మండలం చందోలు గ్రామంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ప్రతిరోజు ఆయుర్వేద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ షారోన్ రాణి తెలిపారు. గతంలో చందోలు ఆయుర్వేద వైద్యశాలలో సిబ్బంది లేకపోవడం వలన కొంతకాలం పాటు వైద్యశాలను మూసివేయడం జరిగిందని అన్నారు. నెల రోజుల నుంచి సందుల్లో ఆయుర్వేద వైద్య సేవలు పునఃప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యశాలలో సేవలు అందుబాటులో ఉన్నాయని, గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయుర్వేద వైద్యశాలలో అన్ని రకాల మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. మరి గతంలో కొంతకాలం అంటే ఒక నెల క్రితం వరకు కొన్ని రోజుల హాస్పిటల్ డోర్ లాక్లో వేయబడి ఉంది. తర్వాత అంతకుముందు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి నేను మెడికల్ ఆఫీసర్ని. మరి వైద్యశాల ఈ సౌకర్యాల నిమిత్తం నేను నగరంలో డిప్యుటేషన్గా అక్కడ వర్క్ చేయడం జరిగిందండి. మరి ఒక నెల రోజుల నుంచి నేను ఇక్కడ ఫుల్ డ్యూటీలో ఉన్నాను. మరి హాస్పిటల్లో మందులు కూడా అన్నీ అందుబాటులో ఉన్నాయి. అటు గ్యాస్ ట్రబుల్ కానీ, లేకపోతే రక్తహీనత, ఎనీమియా అంటారు దానికి, తర్వాత ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ అంటే క్రానిక్గా పెద్దవాళ్ళలో వచ్చే ఇబ్బందులు వాటికి సంబంధించి కానీ, తర్వాత గైనకలాజికల్ డిజార్డర్స్, స్త్రీలకి సంబంధించిన వ్యాధులు, వాటికి కావలసిన మందులు మనకన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలు గమనించి ఈ సౌకర్యాలను ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాను. మరి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మరి సాయంత్రం 4 గంటల వరకు మరి పని వేళలండి. ఆ టైంలో నేను అందుబాటులో ఉంటాను. దయచేసి మీరందరూ ఈ సేవలు వినియోగించుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఆయుర్వేదం మందులు అంటే మనకు తెలుసు.
మరి మొక్కల నుంచి ఎక్కువగా తయారు చేయబడతాయి. మనం తీసుకునే ఆహారం కూడా మొక్కల నుంచి వచ్చింది కాబట్టి మరి ఈ మందులు మన శరీరానికి చేటు చేయకుండా చాలా సరిపడేవిగా ఉంటాయి. తర్వాత వీటికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మరి ఈ వైద్య విధానాలు ఉపయోగించుకోవడం మంచిది. తర్వాత మరి నొప్పులు వీటికి సంబంధించి పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయిల్స్ అంటే పైన రాసుకునే నూనెలు మనకు అందుబాటులో ఉన్నాయి. మరి ఒక ట్యాబ్లెట్ ఎట్లా వేసుకుంటే పనిచేస్తుందో అదేవిధంగా మీరు నూనె రాసుకున్నా కూడా కొంచెం నూనె రాసుకొని కాపడం పెట్టుకుంటే అంత రిలీఫ్ మీకు ఉంటుంది. అంటే మీరు ఇక్కడ మందులు వాడే వాళ్ళని కూడా మీరు అడిగి కనుక్కోవచ్చు ఎవరైనా అవసరమైతే. సో వీటన్నిటిని మీరు ఉపయోగించుకోవాలని మరి మీ ఆరోగ్యాన్ని స్థిరపరచుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాను. దీర్ఘకాలిక వ్యాధులకు ఏమన్నా చికిత్స ఉందండి? దీర్ఘకాలిక వ్యాధులకి అంటే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ కానీ తర్వాత ఆర్థరైటిస్ కానీ లివర్ డిజార్డర్స్ ఇట్లా వీటన్నిటికి మన దగ్గర మంచి వైద్యం అందుబాటులో ఉంది కాబట్టి మీరు రావాలని మేము కోరుకుంటున్నాం. పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలోని గ్రామ సచివాలయంలో ఈ నెల 15వ తేదీన ఉదయం 10 గంటలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు గ్రామ కార్యదర్శి బండ్లమూడి సుజాత తెలిపారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమానికి బాపట్ల డివిజన్ డిఎల్టీఓ విజయలక్ష్మి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం రేపు చందూరు గ్రామ పంచాయతీ పరిధిలో గౌరవనీయులు ఎంపీడీఓ గారు డిఎల్డీఓ మేడం గారు హాజరవుతున్నారు. ఈ గ్రామ సచివాలయానికి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. భాగంగా ఇంటింటికి డస్ట్బిన్ తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇవ్వమని పబ్లిక్ని కోరటం అయింది. కోసమని ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అనేది గ్రామస్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలోని గ్రామ సచివాలయంలో ఈ నెల 15వ తేదీన ఉదయం 10 గంటలకు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చందోలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు షారోన్ రాణి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించడంతో పాటు ప్రజలకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించడం జరుగుతోందని వివరించారు. మాకు మా అధికారులు ఆదేశించిన విధంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రగా గుర్తించబడింది. సో దీన్ని బట్టి మరి రేపు 15వ తారీఖున మరి చందోలు సచివాలయంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల తరపు నుంచి మరి ఆరోగ్య సూచనలు తర్వాత మరి మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. పిట్లవానిపాళ్లెం మండలంలోని చందోలు పోలీస్ స్టేషన్ను శుక్రవారం బాపట్ల డీఎస్పీ జి రామాంజనేయులు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్లోని రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్యను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎయిర్పోర్ట్ మాజీ మెంబర్ మొహిద్దీన్ బేగ్ అన్నారు. కర్లపాళెం బాషా బేగ్ కాంప్లెక్స్లో దామోదర సంజీవయ్య 104వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొహిద్దీన్ బేగ్ మాట్లాడుతూ మానవతావాది, రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడు, దళిత ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నో సంస్కరణలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పామిడి శ్రీనివాసరావు, విజయన్న, మాసవరపు శ్రీనివాసరావు, మరక శ్రీనివాసరావు, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. సంజయ్ గారి 104వ జయంతి సందర్భంగా ఆయనకి కర్లపాలెంలో ఘనమైన నివాళులర్పిస్తూ ఆ మహానుభావుడికి ఆత్మశాంతి కలగాలని ఆయన్ని యువత ఆదర్శంగా తీసుకొని ఈనాడు పరిపాలకులు ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ ఎంతో మానవతావాది, గొప్ప రాజనీతిజ్ఞుడు ఆయన దామోదర సంజయ్ గారి 104వ జయంతి పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఎన్నో సంస్కరణలు చేశారు. గొప్ప వ్యక్తిగా భారతదేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు ఎన్నో సేవలు అందించారు, ఎన్నో సంస్కరణలు ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తిగా ఘనమైన నమస్కరిస్తూ ఆ రోజుల్లో ఉపాధ్యాయులకి పెన్షన్ సౌకర్యం కల్పించారు. ఆ రోజు ఉపాధ్యాయులకి పెన్షన్ అనేది లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ యొక్క సాధక బాధలు చూసి పెన్షన్ చేసి వాళ్ళని ఒక రకమైనటువంటి ముందుకు తీసుకెళ్ళి గురువులకు గురుతుల్యమైనటువంటి గౌరవం కల్పించారు. ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొచ్చారు, ఎన్నో సంస్కరణలు ఇచ్చి ఆయన గొప్ప పరిపాలన దక్షుడిగా పేరు పొందిన దామోదర సంజయ్ గారిని ఈనాటి ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం అంతేనా.
ఆయన కేంద్ర మంత్రిగా ఏఐసిసి అధ్యక్షులుగా 2 సార్లు, నెహ్రూ గారి క్యాబినెట్లో కానీ ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో రవాణా శాఖ, కార్మిక శాఖ మంత్రులుగా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మద్రాసు రాష్ట్రంలో కూడా ఆయన మంత్రిగా సేవలు అందించారు. ప్రకాశం పంతులు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీలం సంజీవ రెడ్డి గారి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన సేవలు అందించి ప్రజలను మన్నలు పొందిన మహోన్నత వ్యక్తి. దళితుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎన్నో సంస్కరణలు చేసి అందరినీ కూడా సమతుల్యం చేసుకుని ముందుకు నడిపించిన నాయకుడు. దాతల సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని కర్లపాళెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాళెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాళెం ఇందిరానగర్కు చెందిన నిరుపేద కుటుంబానికి 10 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆయుబ్ హైదర్ వలీ, మాజీ కోఆప్షన్ సభ్యులు మాషా, బహదూర్ బాషా, షేక్ ఇబ్రహీం, ఉప్పలపాటి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ కర్లపాళెం సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు నిరుపేద మహిళలకు 10 కేజీలు బియ్యం అందించడం జరుగుతుంది. మరి గత 3 సంవత్సరాలుగా ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాళెం సేవా కార్యక్రమాలు తప్పనిసరిగా ప్రతి శుక్రవారం చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమాలు నిరుపేదలకి 10 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మరియు అదేవిధంగా వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, మరి అదేవిధంగా నిరుపేదలైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మందులు సహాయం చేయడం జరుగుతుంది. మరి ఇలా ఇవే కాకుండా ఇంకా ముందు కూడా ఇంకా మరిన్ని సేవలు చేయాలని అనుకుంటున్నాము. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే రాబోయే రోజుల్లో అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాళెం ద్వారా 108 అంబులెన్స్ కూడా పెట్టాలనుకుంటున్నాము. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాను. 2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన 40 మంది వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ బాపట్ల పట్టణంలో బ్లాక్ డే సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా మాజీ సైనికులు ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పుల్వామా అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని సాంబశివరావు అన్నారు. పుల్వామా లాంటి ఘటనలను మాజీ సైనికుల తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు భారత జవాన్లు ఏమాత్రం వెనుకంజ వేసే ప్రసక్తే ఉండదన్నారు. ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి భారతీయ సేనలకు అత్యుత్తమ శిక్షణ కలిగి ఉంటారని అన్నారు. పుల్వామా ఘటనలో అసువులు బాసిన వీర సైనికుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసి అమరవీరులకు జోహార్లు అర్పించి భారత మాతకు జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, సెక్రటరీ షేక్ కరీముల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు, బాపట్ల అసోసియేషన్ ముఖ్య సలహాదారులు షేక్ నిజాముద్దీన్, సీనియర్ మాజీ సైనికులు సిహెచ్వి కృష్ణారావు, వల్లూరి భావనారాయణ, కె ఆంజనేయులు, పి రాధాకృష్ణమూర్తి, రుక్మాంతర్రావు, బసివిరెడ్డి, పీఠ సారథి తదితరులు పాల్గొన్నారు. జోహార్ పుల్వామా అమరవీరులకు, జోహార్ పుల్వామా అమరవీరులకు. ఈరోజు భారతదేశంలో దేశవ్యాప్తంగా బ్లాక్ డేగా నిర్వహించుకోవటం అందరికీ తెలిసిన విషయమే. మరి 2019 సంవత్సరంలో ఫిబ్రవరి 14వ తారీఖున పుల్వామాలో, మరి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి పుల్వామాలో 40 మంది వీర జవాన్లను మరి ఉగ్రవాదుల దాడిలో మరి పొట్టన పెట్టినటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి 40 మంది అమరవీరులకు నివాళులర్పించుకోవటం కోసం, వారి యొక్క సేవల్ని కొనియాడటం కోసం భారతదేశ వ్యాప్తంగా బ్లాక్ డే జరుపుకునేటటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే. మరి భారతదేశంలో ఉన్నటువంటి వీర సైనికులు ఇలాంటి దుశ్చర్యలను, ఇలాంటి పిరికి పందుల యొక్క చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి చర్యలను వ్యతిరేకించడానికి, తిప్పికొట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, మరి పుల్వామా దాడిలో అసూలు బాసినటువంటి 40 మంది సైనికుల కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి యొక్క సేవలను స్మరించుకుంటూ బాపట్ల జిల్లా మాజీ సైనికుల తరఫున మరి వారికి ఘనమైన నివాళులర్పించుకుంటా ఉన్నాం.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. 40 మంది ఏదైతే సైనికులు పుల్వామా దాడిలో అసూలు బాశారో వారిని స్మరించుకుంటూ ఈ రోజున బాపట్ల పట్టణంలో ర్యాలీ చేయటం, వారికి జోహార్లు అర్పించడం జరుగుతుంది. భారతదేశం సైన్యానికి భారతీయులందరూ కూడా ఎప్పుడూ తోడుంటారని చెప్పి తెలియజేస్తూ వీరమరణ పొందినటువంటి భారతీయ సైనికులకు మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మరి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ జోహార్ పుల్వామా అమరవీరులకు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను, విద్యార్థులు గౌరవించాలని ఇంపాక్ట్ ట్రైనర్ బొమ్మనపోయిన సాంబయ్య అన్నారు. చీరాల రాఘవరెడ్డి మెమోరియల్ స్కూల్లో ఫౌండర్ వెంకటేశ్వరరెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబయ్య మాట్లాడుతూ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు, రోటరీ క్లబ్ ప్రతినిధి కొల్ల శివరాం ప్రసాద్, గోపాల గిరిధర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కమిటీ సభ్యులు అనిల్ రెడ్డి, జై భారత్ రెడ్డి, అన్సిరెడ్డి, ఇంపాక్ట్ స్పీకర్ కొల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జీవితంలో విద్యార్థులు ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి. మనలో ముందు భయం పోవాలి. మనకి జయం కావాలంటే భయం పోవాలి. నేను భయం పోవాలంటే మీరు జయం కావాలంటే ఒక్కసారి చెప్పండి. భయం పోవాలి, జయం కావాలి. జయం కావాలంటే జయం కావాలి, జయం కావాలి. శిలా నీవే, శిల్పివి నీవే, శిల్పము నీవే, సృష్టిలో నిన్ను నీవు మలుసుకుంటూ నిలిచిపో చరితలో, నిన్ను నీవు మలుసుకుంటూ నిలిచిపో చరితలో, పొడమిలో అణువు నీవే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పివి నీవే, శిల్పము నీవే, సృష్టిలో. మనకి జీవితం అనేది ఒకసారి ఉంటుంది. ఆ జీవితాన్ని మనం మంచిగా మలుచుకుని మన తల్లిదండ్రులకు, మన విద్యాబుద్ధులకు, మన ఉపాధ్యాయులకి, మన గ్రామానికి, మన పాఠశాలకి మంచి పేరు తీసుకోవాలి. డ్వాక్రా గ్రూపుల మహిళలకు ప్రభుత్వం ఎన్నో రకాల అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిందని, ఈ పథకాలను ప్రతి ఒక్క మహిళ అందిపుచ్చుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలని జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు నాగవరలక్ష్మి అన్నారు. బాపట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జిల్లా సమాఖ్య సభ్యులకు వివిధ పథకాలపై మిషన్ డైరెక్టర్ ఎండి తేజ్ భరత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రూప్లో ఉన్న మహిళల పిల్లలు నర్సింగ్ చేసుకున్నట్లయితే జపాన్, జర్మనీ భాషలు నేర్చుకున్న వారికి శిక్షణ ఇచ్చి ప్లేస్మెంట్ చూపించడం జరుగుతుందని, ప్రతి నెల ₹1,00,000 జీతం అందుతుందని అన్నారు. అదేవిధంగా వివిధ రకాల యాప్లు తయారు చేయడం జరిగిందని, యాప్ల ద్వారా ఆదాయం పెంచుకోవచ్చన్నారు. ఇంటి దగ్గరే ఉండే ప్రతిరోజు ₹7,000 వరకు ఆదాయం పొందేటటువంటి పథకాలు ఉన్నాయని మహిళలు వినియోగించుకోవాలని అన్నారు. జిల్లా కార్యదర్శి శ్రీలక్ష్మి మాట్లాడుతూ మహిళలు అభివృద్ధి చెందేందుకు మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐబీ బాబు, సిఎంఎం సుబ్రహ్మణ్యం, సిఓలు విజయలక్ష్మి, క్రాంతి, బాపట్ల ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు, టిఎల్ఎఫ్ కార్యదర్శులు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ మన జిల్లాలో 5,000 గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్ అన్నీ కూడా బాగున్నాయి. అన్నీ కూడా గ్రూప్స్ ఇప్పుడు పథకాలన్నీ కూడా గవర్నమెంట్ బాగా ఇస్తుందండి. అలాగే ఇప్పుడు చేసుకునే వాళ్ళకి కాక కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వటానికి, మరి వారి పిల్లలకి ట్రైనింగ్లు ఇవ్వటానికి, విదేశ భాషలు నేర్పి విదేశాల్లో కూడా మన పిల్లలకి జాబ్స్ ఇవ్వటానికి మన గవర్నమెంటు శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అది అందరూ కూడా మన గ్రూప్ సభ్యులందరూ కూడా బయట వాళ్ళైనా కానీ అందరూ కూడా వినియోగించుకుని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మాకు 5,000, మా జిల్లా మొత్తం మీద 5,000 గ్రూపులు ఉన్నాయి. 5,000 గ్రూపులకి మేము జీవనోపాధిగా నేర్పడానికి మా సిబ్బంది మేమందరం కలిపి కృషి చేసి అందరినీ డెవలప్ చేయడానికి మేమందరం అంగీకరిస్తాం. కొత్త వ్యాపారాలు నేర్పడానికి పిల్లలు ట్రైనింగ్లు కానీ, నర్సు ట్రైనింగ్లు కానీ పిల్లలకి ఉపాధిగా నేర్పిస్తానికి ట్రైనింగ్ సెంటర్లు పెట్టిస్తానికి మేమందరం కృషి చేస్తాం.
సమస్యలు లేని మానవుడు ప్రపంచంలో ఎక్కడా లేరని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అన్నారు. జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించారు. సమస్యను సృష్టించిన వాడే సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తారని, అయితే సమస్యను మాత్రమే చూస్తామని, పరిష్కార మార్గం వైపు చూడమని ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అన్నారు. ఇంటిలో నుండి బయటకు వెళ్లామంటే క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని అన్నారు. జిల్లా వైద్య అధికారి విజయమ్మ మాట్లాడుతూ డ్రైవర్లు ఎప్పుడూ టెన్షన్ పడకూడదని, టెన్షన్ పడకుండా ఉంటే సురక్షితంగా గమ్యం చేరుతామన్నారు. కళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రాంబాబు, ఎంవీఐ ప్రసన్న కుమారి, ఆర్టీఓ అంకమరావు, జిల్లా అధికారులు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు. కోరిక మీ భార్యకి బిడ్డలకి ఉంటుంది. అంతకంటే మంచి కోరేవాడు ఈ ప్రపంచంలో ఉంది. మరి అటువంటి వాళ్ళకి మనం ఇవ్వాల్సిన గౌరవం ప్రతిరోజు కూడా బయలుదేరి ముందు వాళ్ళకి చెప్పి వస్తే దాని ఆనందం వేరే ఉంటుంది. ఇందాక ఒక మిత్రుడు చెప్పాడు, మీకు ఇంట్లో సమస్యలు తీసుకుని డ్రైవింగ్ చేయలేదు. చాలా గొప్ప మాట, చాలా మంచి మాట. సమస్య లేని మానవుడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. ఎవరైనా మీలో ఉన్నారా సమస్య లేకుంటే చేద్దాం, నేను అప్రిషియేట్ చేస్తాను. 1వ తరగతి చదివే స్కూల్ పిల్లలు కూడా అదే బాబు స్కూల్కి అంటే నాకు 3 పుస్తకాలు వస్తున్నా, నాకు 3 టెన్షన్ చచ్చిపోతాను అంటాడు 1వ తరగతి పిల్లడు. మరి మనం ఇంత పెద్ద ఉద్యోగం చేస్తూ భార్య బిడ్డలు పోషిస్తూ మనకి సమస్య లేకుండా ఎక్కడ ఉంటుంది? ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. ఆ సమస్య కూడా భగవంతుడు సమస్య సృష్టించినోడే పరిష్కారం కూడా సృష్టించుంటాడు. మానవ సహజం ఏంటంటే సమస్యనే ఆలోచిస్తాడు కానీ పరిష్కారం గురించి దాని పోదు. ఎందుకంటే కొంచెం కష్టతరంగా ఉంటుంది. నిజమానుమా మీరు ఏదైనా పొగాకు, సిగరెట్లు ఇలాంటి వాటి మీద మీరు సేవిస్తూ డ్రైవ్ చేసినట్లయితే పిల్లల మీద పడుతూ ఉంటుంది. కాబట్టి వాటిని మీరు దయచేసి అవాయిడ్ చేయండి. అవి తిన్నట్లయితే మీ యొక్క డ్రైవింగ్లో కూడా వ్యత్యాసం కనబడుతుంది. అలానే ఏదైనా ఆల్కహాలిక్ అలవాటు ఉన్నట్లయితే అది మీ పర్సనల్ టైంలో ఉండాలి తప్ప మీ డ్యూటీకి ముందు కానీ అలా ఉండకూడదు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీకు ఎదురైనట్లయితే మీరు మీ ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేసి ఆ ఫంక్షన్ ఇదంతా కొంచెం తీసుకోవడం జరిగిందని చెప్పి అది ఖచ్చితంగా మీరు ఆగిపోవాలి. అంతే తప్ప ఎవరు గమనించగలిగే కనుక మీరు వచ్చి డ్యూటీ జాయిన్ అయిపోయి మీరు డ్రైవ్ చేసినట్లయితే ఆ ఎఫెక్ట్ 20-30 మంది పిల్లలు ఉంటారు కదండి. మీరు చాలా సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది కాబట్టి దయచేసి దాన్ని అర్థం చేసుకొని అలర్ట్గా ఉండి మీరు డ్రైవ్ చేసి పిల్లలందరికీ ఆలస్యంగా ఉండాలి. అలానే మీరు ఇంటికి వచ్చిన తర్వాత, డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత కూడా సఫిషియంట్ రెస్ట్ మీ బాడీకి అవసరం. ఆ రెస్ట్ కనుక లేకపోయినట్లయితే హెల్త్ ఖరాబ్ అవుతుంది. అలానే డ్రౌజీతో మీరు డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు పోయే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మనము గోల్డెన్ అవర్ అంటాం. ఫస్ట్ అవర్లో ఏ ట్రీట్మెంట్ అయితే ఇస్తామో అది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ టైంలో మనము హాస్పిటల్ పేషెంట్ రీచ్ చేయించగలగాలి. కాబట్టి దానికోసం మనకి 108 మీరు ఎవరు కాల్ చేసినప్పుడు అదేమి కేసులు అవ్వము, ఇంకొకటి అవ్వదు. 108 కాల్ చేస్తే చాలు. మీరు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు. ఎందుకు అని అడుగుతారు. కాల్ బ్యాక్ చేస్తారు, ఇది విషయం ఇలా ఉంది, ఇక్కడ నుంచి పలానా చోట్ల యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి వాళ్ళు నియర్ బై హాస్పిటల్కి ఇమీడియట్ వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు. భూగర్భ జలాల పెరుగుదలకు అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. భూగర్భ జలాల పెరుగుదలపై సంబంధిత శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. జలవనరులను సంరక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ భవనాలపై కురిసే వర్షపు నీరు నేరుగా భూమిలోకి వెళ్లేలా ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. ప్రజా ప్రయోజనం కొరకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రతి అంగన్వాడీ కేంద్రం వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు.
ఒక్కొక్క ఇంకుడు గుంత నిర్మించడానికి 16,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 261 అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిబంధనలు అనుసరించి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. 256 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ ఉమా, పంచాయతీరాజ్ ఇన్ఛార్జ్ ఎస్సీ జి రత్నబాబు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని దేవుడి మన్యం 11వ వార్డులో ఒక 3 ఏళ్ల చిన్నారిని కుక్క కరిచింది. దీంతో చిన్నారి తలకు బలమైన ఘాట్లు పడ్డాయి. కుక్కల దాడులు అధికమైన అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు గుప్పిస్తున్నాయి. బాపట్ల పట్టణంలోని దేవుడి మాన్యం, పటేల్ నగర్, విజయలక్ష్మీపురం, ఇస్లాంపేట, వివేకానంద కాలనీ, రైలుపేట, ఉప్పరపాళ్యం పలు ప్రాంతాల్లో కుక్కల దాడి అధికమైందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బారి నుండి తమను రక్షించాలని సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు. బాపట్ల మండలంలోని నాగేంద్రపురం గ్రామంలో పగలు కూడా విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. విద్యుత్ శాఖ, పంచాయతీ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. విద్యుత్ చౌర్యం చేసే వారిపై అధికారులు కేసులు నమోదు చేస్తారని, పగలు కూడా దీపాలు వేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడుతుందని ఆవేదన చెందుతున్నారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో కూడా ఇదే తంతు కొనసాగుతోందని, సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. విద్యుత్ శాఖ, పంచాయతీ శాఖ అధికారులు ఇప్పటికైనా ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల పట్టణంలోని దేవుడి మాన్యంలో ఓ చిన్నారిపై కుక్కల దాడి. భూగర్భ జలాల పెరుగుదలకు అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. సమస్యలు లేని మానవుడు ప్రపంచంలో ఎక్కడా లేరు. బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.